మనసులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. టీమిండియా సెమీస్కి చేరుకుంది. కీలకమైనటువంటి మ్యాచ్లో వెస్టిండీస్ని ఓటమి పాలు చేసి టీమిండియా అద్భుత విజయాన్ని అందుకొని సెమీఫైనల్లోకి సగర్వంగా అడుగుపెట్టింది. మొదట బ్యాటింగ్ చేసినటువంటి వెస్టిండీస్ 195 పరుగుల భారీ స్కోర్ని నమోదు చేసింది. కోల్కతా ఈడెన్ గార్డెన్లో జరుగుతున్నటువంటి మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ తీసుకుంది. బ్యాటింగ్ వెస్టిండీస్ని ఆహ్వానించింది. అయితే మొదటి నుంచే వెస్టిండీస్ బ్యాటర్స్ ఎంత విధ్వంసకరమైనటువంటి బ్యాటింగ్ చేస్తారో మనందరికీ తెలిసిందే. ఈ తరుణంలో భారత బౌలర్లు అనుకున్న స్థాయిలో రాణించినప్పటికీ వెస్టిండీస్ బ్యాటర్ల నుంచి భీకరమైనటువంటి ఆ ఇన్నింగ్స్ ఆడకుండా కట్టడి చేయగలిగారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే 7, 8వ నెంబర్ వరకు కూడా వచ్చిన వాళ్ళు వచ్చినట్టు సిక్సర్లు బాధే అటువంటి అక్కడ బ్యాటర్స్ ఉన్నారు వెస్టిండీస్లో. బౌలర్ అని కూడా చూడరు. బౌలర్ అయినా కూడా సిక్స్లు కొట్టేటువంటి సత్తా వెస్టిండీస్ బ్యాటర్లు అక్కడ ఉన్న వెస్టిండీస్ టీంలో ఉన్నటువంటి పరిస్థితి. అలాంటిది రన్స్ ఇచ్చారు, వికెట్లు ఎక్కువ తీయలేకపోయారు. కానీ ఎక్కువ సిక్స్లు భారీగా వెస్టిండీస్ బ్యాటింగ్ డామినేట్ చేసేటువంటి విధంగా ముందుకు వెళ్ళనీయకుండా కొంత కట్టడి చేశారు. పూర్తిగా వికెట్లు తీయడంలో కొంత వైఫల్యం కనిపించింది. బట్ కట్టడి చేయగలిగారు. 200 పరుగుల లోపు కట్టడి చేయగలిగారు. 195 పరుగులకు వెస్టిండీస్ని ప్యాకప్ చేశారు 20 ఓవర్స్లో. కానీ ఈ స్కోరు కొంత పెద్దగానే కనిపించింది. బట్ ఈడెన్ గార్డెన్లో ఆ స్కోర్ను చేజ్ చేసేటువంటి అవకాశం ఉంది. బట్ T20 వరల్డ్ కప్లో అంత స్కోర్ని చేజ్ చేసినటువంటి రికార్డు కూడా టీమిండియాకి ఇప్పటివరకు లేదు. కానీ ఒకే నమ్మకం, భారత బ్యాటింగ్ లైనప్, ఓపెనర్స్ సాధించేటువంటి విధ్వంసకరమైనటువంటి బ్యాటింగ్. ఈ 196 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగినటువంటి టీమిండియా ఆదిలోనే అభిషేక్ శర్మ వికెట్ కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత ఇషాన్ కిషన్ కూడా ఎక్కువసేపు నిలబడలేక, అంటే పవర్ ప్లే ఆరంభం కొంత పాజిటివ్గా కనిపించినా ఒక ఎండ్లో వికెట్లు పోతున్నాయి. అభిషేక్ శర్మ మరొకసారి విఫలమైపోయాడు ఘోరంగా కీలక మ్యాచ్లో. ఇషాన్ కిషన్ కూడా ఎక్కువసేపు నిలబడలేక తాను కూడా వెంటనే అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ వచ్చాడు. సూర్యకుమార్ యాదవ్ కూడా ఇన్నింగ్స్ నిలబెట్టి పూర్తి స్థాయిలో ఎండింగ్ వరకు ఉంటాడనుకుంటే తను కూడా కొద్ది వరకు ఆడి తను కూడా వెనుదిరిగినటువంటి పరిస్థితి. ఇక మరొక ఎండ్లో ఉన్నటువంటి సంజు శాంసన్ తన బ్యాట్తో అవతల ఎండ్లో ఎన్ని వికెట్లు పోతున్నా కూడా ఏం పట్టించుకోకుండా చాలా చక్కగా బ్యాటింగ్ చేస్తూ భారత ఇన్నింగ్స్ని ఎక్కడా కూడా డ్రాప్ అవ్వకుండా, ఎక్కడా కూడా వెస్టిండీస్కి వైపు ఆట మల్లకుండా చాలా చక్కగా నీట్గా అవతల ఉన్నటువంటి బ్యాట్స్మెన్ల సహకారంతో ముందుకు తీసుకువెళ్ళాడు. తిలక్ వర్మ అద్భుతంగా రాణించాడు. కొద్దిసేపు ఉన్నా కూడా తక్కువ పరుగులే చేసినా కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. సూర్యకుమార్ తన పాత్ర కొంతమేరకు రన్స్ సాధించాడు. ఎందుకంటే ఒక ఎండ్లో సంజు శాంసన్ చాలా కాన్స్టెంట్గా బ్యాటింగ్ చేస్తున్నాడు. మిగతా ఎండ్లో వచ్చిన సూర్యకుమార్ యాదవ్ అదేవిధంగా తిలక్ వర్మ కొంత రాణించడంతో ఎక్కడ కూడా మ్యాచ్ డౌన్ఫాల్ కాలే. అలా కొనసాగుతూ ఫ్లాట్గా వెళ్ళినటువంటి టీమిండియా ఆఫ్టర్ 10-15 ఓవర్స్ తర్వాత చాలా చక్కగా కంబ్యాక్ చేసి వన్ సైడెడ్గా మ్యాచ్ని తీసుకువెళ్ళింది. దీంతో 196 పరుగుల లక్ష్యాన్ని 20 ఓవర్లో లక్ష్య ఛేదనని చేసేసింది. దీంతో విజయాన్ని సాధించి సగర్వంగా ఇప్పుడు సెమీఫైనల్ రేసులోకి అడుగుపెట్టింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా సంజు శాంసన్ ఎన్నికయ్యాడు. అద్భుతంగా బ్యాటింగ్ చేసి టీమిండియా, ఎందుకంటే ఈ మ్యాచ్ ఓడిపోతే నాకౌట్ ఇంకా ఇంటికి వెళ్ళడం వేరే ఆప్షన్ లేదు. మన దగ్గర జరుగుతున్న మ్యాచ్లు ఈసారి మనం హోస్ట్ చేస్తున్నాం, మన దేశంలో హోస్ట్ అవుతుంది. ఇలాంటి సందర్భంలో సూపర్ 8లోనే వెనుదిరిగితే చాలా పరాభవంగా ఉండేది టీమిండియాకి. ఇలాంటి కీలకమైనటువంటి మ్యాచ్లో అద్భుతంగా టీం మొత్తం కూడా రాణించి బౌలింగ్లో బూమ్రా కూడా 2 వికెట్లు తీసి అద్భుతంగా, ఫీల్డింగ్ మిస్టేక్స్ కొన్ని కనిపించాయి నిన్న మ్యాచ్లో ఘోరంగా. అభిషేక్ శర్మ 2 క్యాచ్లు మిస్ చేశాడు. ఫీల్డింగ్ మిస్టేక్స్ కూడా చాలా కనిపించాయి, ఎర్రర్స్. కానీ బ్యాటింగ్లో ఆ తప్పిదం కనిపించలేదు. అంటే మిగతా వాళ్ళ సపోర్ట్ ఇవ్వకపోయినా సంజు శాంసన్ అనేటువంటి ఒక వెన్నుముక మనకు టీమిండియా గెలవడంలో క్రియాశీలక పాత్ర పోషించింది. వెస్టిండీస్ బౌలర్స్ కూడా ఎవరు కూడా పూర్తి స్థాయిలో ఇండియా బ్యాటర్స్ని డామినేట్ చేసినట్టుగా కనిపించలేదు. చాలా ఈజీగా, అంటే కొంత మధ్యలో ఎర్రర్స్ ఉన్నా కూడా ఫ్లాట్గా టీమిండియా బ్యాటింగ్ చేజింగ్ వైపు తీసుకువెళ్ళింది. దీంతో వరల్డ్ కప్ చరిత్రలోనే రికార్డు చేజింగ్ నమోదు చేసి టీమిండియా గెలుపును అందుకుంది. దీంతో అభిమానులందరూ కూడా ఈ గెలుపు తర్వాత ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి స్టేడియంలో ఉన్నటువంటి అభిమానుల కేరింతలకైతే అవధులు లేకుండా పోయాయి. మొత్తం మారుమోగిపోయింది స్టేడియం అంతా కూడా లాస్ట్ ఇన్నింగ్స్ విన్నింగ్ షాట్ తోటి. దీంతో ఇప్పుడు టీమిండియా సెమీస్కి చేరుకుంది. మార్చ్ 5వ తారీఖు అనుకుంటా
రెండవ సెమీఫైనల్లో మనం ఇంగ్లాండ్తో తలపడబోతున్నాం. మొదటి సెమీస్ న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికా మధ్య జరగబోతుంది మార్చి 4న. ఆ తర్వాత నెక్స్ట్ డే ఇంగ్లాండ్తో మనం సెమీస్ తలపడబోతున్నాం. ఈ యొక్క మ్యాచ్లో గెలిస్తే ఇంకొక అడుగు మాత్రమే ఉంది. ఈ మ్యాచ్ గెలిస్తే ఫైనల్కు చేరిపోతాం. ఫైనల్లో న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికాలో ఎవరు వస్తే వాళ్ళతో ఫైనల్ ఆడి కప్ గెలుచుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇంగ్లాండ్ మీద ఇప్పుడు జరిగినటువంటి కొన్ని తప్పిదాలు కనుక టీమిండియా రెక్టిఫై చేసుకోకపోతే, ఫీల్డింగ్ ఎర్రర్స్ ముఖ్యంగా అభిషేక్ శర్మ వదిలిన 2 క్యాచ్లు వెస్టిండీస్ ఆ మాత్రం భారీ స్కోర్ చేయడానికి కారణం అయిపోయాయి. చాలా ఫీల్డింగ్లో కూడా డ్రాప్ చేశారు, ఫోర్స్ ఇచ్చారు, సింగిల్స్ కూడా మిస్ చేసేటువంటి పరిస్థితి నిన్న మ్యాచ్లో జరిగింది. నాకౌట్ మ్యాచ్లో, డూ ఆర్ డై మ్యాచ్లో ఇలాంటి తప్పిదాలు చాలా ప్రమాదానికి దారితీస్తాయి. కానీ నిన్న అలాంటి ప్రమాదం రాలే. కానీ నెక్స్ట్ మ్యాచ్లో కనుక ఇలాంటి పరిస్థితి ఉంటే ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు ఎదురు కావచ్చు అంటూ కూడా చెప్తున్నారు. ఏదేమైనా కూడా టీమిండియా అద్భుత విజయాన్ని సాధించి సెమీఫైనల్కు వెళ్ళడం పట్ల క్రికెట్ అభిమానులందరూ కూడా ఇప్పుడు సంబరాలు చేసుకుంటున్నారు. అదే సెమీఫైనల్లో కూడా ఇదే రకమైనటువంటి ప్రదర్శన చేసి ఇంకా అద్భుతంగా రాణించి గత మ్యాచ్లో జరిగినటువంటి చిన్న చిన్న తప్పిదాలను రెక్టిఫై చేసుకొని సెమీఫైనల్లో కూడా అద్భుత విజయాన్ని అందుకోవాలని టీమిండియా అంటూ కూడా ఆకాంక్షిస్తున్నారు. సెమీఫైనల్లో ఇంగ్లాండ్ పైన ఘన విజయాన్ని సాధించి ఫైనల్లో అడుగు పెట్టాలంటూ కూడా ఇప్పుడు అభిమానులు టీమిండియాకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నిన్న గెలిచినటువంటి నాకౌట్ మ్యాచ్లో, అదేవిధంగా సెమీఫైనల్లో గెలవాలంటూ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు.